గత కొంతకాలంగా తెలుగు హీరోయిన్ శ్రియలీల ముంబై సర్కిల్స్ లో జోరుగా షికార్ చేస్తుండడం చర్చగా మారింది. టాలీవుడ్లో నటిస్తూనే బాలీవుడ్లో పెద్ద కెరీర్ ని ప్లాన్ చేస్తోంది ఈ ప్రతిభావని. అదే సమయంలో బాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్తో నిండా ప్రేమలో మునిగిందని కూడా ప్రచారం సాగుతోంది. సహజంగానే బాలీవుడ్ మీడియా ఇలాంటి గాసిప్పులను సృష్టించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అసలు కార్తీక్తో శ్రియలీల డేట్ నిజమేనా అనేదానికి ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఆషికీ 3 చిత్రీకరణలో ఈ జంట బిజీగా ఉన్నారు. తాజాగా సిలిగురిలో సెట్స్ నుండి లీక్ అయిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. శ్రీలీల బ్యాక్ సీట్లో కూచుని ఉండగా కార్తీక్ ఆర్యన్ బైక్ నడుపుతున్నాడు. అతడి చేతికి గాయమైంది. ఆ గాయానికి కట్టుకట్టి కనిపిస్తోంది. లీక్ అయిన ఫోటోలు చూశాక అభిమానులు శ్రియలీల ప్రేమలో పడి పిచ్చోడైపోయిన నటుడు అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. శ్రియలీల ప్రియుడి చేతికి గాయాలు అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ లుక్స్ కేవలం సినిమా కోసం ప్రీఫిక్స్ చేసినవి మాత్రమే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా లీకైన ఫోటోలను చూశాక మరోసారి ఆషికీ 2తో అభిమానులు పోల్చి చూస్తున్నారు. పార్ట్ 2లో శ్రద్ధా కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ జంటగా నటించగా ఇప్పుడు శ్రియలీల, కార్తీక్ ఆర్యన్ జంటగా నటిస్తున్నారని భావిస్తున్నారు. ఈ సినిమాతోనే దక్షిణాది సంచలనం శ్రీలీల బాలీవుడ్లో ఆరంగేట్రం చేస్తోంది. సిలిగురి షూటింగ్లో ఈ బ్యూటీ సరసన కార్తీక్ ఆర్యన్ బాగా పెరిగిన జుట్టు గుబురు గడ్డంతో రగ్గడ్ గా కనిపిస్తున్నాడు. అతడి లుక్ నిజంగా సర్ప్రైజింగ్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. చేతికి గాయం సన్నివేశంలో భాగమేనని అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రేమకథా చిత్రం. ప్రియురాలి కోసం ప్రియుడి సాహసాన్ని చూడొచ్చు. ఈ సినిమా టైటిల్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ చిత్రం ఒక రొమాంటిక్ మ్యూజికల్ మూవీ. ఫస్ట్ లుక్ను ఫిబ్రవరి 15న మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్లో కార్తీక్ హృదయాన్ని కదిలించే గాయకుడిగా కనిపించగా శ్రీలీల అతడి ప్రేయసిగా నటించింది. అయితే ఈ సినిమా ఆషికీ ఫ్రాంచైజీకి సంబంధించినదా కాదా అన్నది మేకర్స్ స్పష్టం చేయాల్సి ఉంది. గతంలో తృప్తి దిమ్రి ఈ సినిమాలో కార్తీక్ సరసన నటించాల్సి ఉన్నా ఆ స్థానంలో శ్రీలీలను మేకర్స్ ఎంపిక చేసుకున్నారు.